హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనము స్టాటిస్టిక్స్‌కి సంబంధించి ఎంసీక్యూ క్వెషన్స్ అయితే సాల్వ్ చేద్దామండి. ఈ వీడియోలో చెప్పేటువంటి క్వెషన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. అండ్ ఈ వీడియోలో చెప్పేటువంటి క్వెషన్స్‌లో యూజ్ చేసేటువంటి ఫార్ములాస్ మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. ఒకవేళ కొత్త క్వెషన్స్ ఇచ్చినా గాని. ఓకే. ఇందులో మనకి ఫస్ట్ క్వెషన్ క్లాస్ మార్క్ ఆఫ్ అని చెప్పి 35-55 అని చెప్పి అంటే ఇదొక క్లాస్ ఇంటర్వల్ అన్నమాట. దీని యొక్క క్లాస్ మార్క్ అడిగాడు. క్లాస్ మార్క్ అడిగినప్పుడు ఎప్పుడైనా సరే ఈ రెండిటికి మధ్యన ఉన్న మిడిల్ వాల్యూ అన్నట్టు. ఓకే. నార్మల్‌గా తెలియకపోతే ఈ రెండిటిని ప్లస్ చేసి అంటే వీటి యొక్క యావరేజ్ 35 + 55/2 30, 50, 80 అంటే 90/2 దట్ ఈక్వల్ టు 45 ఈస్ ద క్లాస్ మార్క్ ఆఫ్ దిస్ క్లాస్ ఇంటర్వెల్. లేదంటే సింపుల్‌గా చూడండి 35కి, 55కి మిడిల్ వాల్యూ అంటే 45 అలా చెప్పినా పర్వాలేదు. అండ్ ఇది చూస్తే మన సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 11 అని ఇచ్చారు. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈక్వల్ టు 2p + 52 అని ఇచ్చారు. ఎక్స్ బార్ ఈక్వల్ టు 6 అని ఇచ్చారు. పి ఎంత అని అడుగుతున్నారు. సరే మనకి మీన్ ఫార్ములా ఏంటండి? సిగ్మా ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో ఎక్స్ఐ అంటే ఎక్స్ఐ కాదు ఎక్స్ బార్ అంటే మీన్ కదా! దట్ ఈక్వల్ టు 6 సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే 2p + 52 బై సిగ్మా ఎఫ్ఐ అంటే 11. సో, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 11 ఇంటూ 6 66 దట్ ఈక్వల్ టు 2p + 52. 52ని ఇటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే 2p ఈక్వల్ టు 66 - 52. సో, ఎంత అవుద్దండి? ఇది 2, 6 అంటే 14. సో, 2p ఈజ్ ఈక్వల్ టు 14, p ఈజ్ ఈక్వల్ టు 7 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్‌ది ఏఎం ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్ అంటే అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్ అని. సో, అర్థమెటిక్ మీన్ అంటే మనకు ఫార్ములా ఏంటండి? ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ లేదా సింపుల్‌గా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని రాస్తాం. ఓకే. సరే ఇక్కడ అబ్జర్వేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ n నేచురల్ నంబర్స్ అన్నాడు. అంటే 1, 2, 3, 4, 5, 6 సో ఆన్ అలా n అని. ఫస్ట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే వీటన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తదో తెలియాలి మనకి. సో, 1 + 2 + 3 + సో ఆన్ సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నంబర్స్ ఫార్ములా ఏంటంటే n ఇంటూ n + 1/2. ఓకే. ఇప్పుడు మీన్ కడదాము. అంటే అర్థమెటిక్ మీన్ లేదా యావరేజ్ అని కూడా అడగొచ్చు ఒక్కొక్కసారి చూసుకోండి. ఏమవుతదండి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే n ఇంటూ n + 1/2 బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈ మొత్తం ఎన్నున్నాయి? క్వెషన్‌లోనే ఇచ్చాడు n ఉన్నాయండి. సో, బై n. సో, nని n/1 అని రాసుకోండి. ఇదొక ఫ్రాక్షన్ దాని కింద ఇదొక ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ వస్తే ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్‌గా రాసేసి సెకండ్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ చేయండి. అంటే 1/n మధ్యలో ఇంటూ పెట్టి. సో, n క్యాన్సిల్ ఆన్సర్ ఎంతండి? n+1/2. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్. ఇవి అబ్జర్వేషన్స్ అండి. డిసెండింగ్ ఆర్డర్‌లో ఉన్నాయని చెప్పి ఇచ్చేసారు. అయితే మీడియన్ కూడా ఇచ్చేసారు. ఎక్స్ ఎంత అని అడుగుతున్నారు. సో, డిసెండింగ్ ఆర్డర్‌లో ఉన్నాయంటున్నారు. అంటే 25, 22, 21 x+6, x+4, 9, 8, 6 ఇవి డిసెండింగ్ ఆర్డర్‌లో ఉన్నాయని ఇచ్చేసారు. సో, మనం మీడియన్ ఫైండ్ ఔట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చూసుకుంటామంటే అవి ఆర్డర్‌లో ఉన్నాయి కదా చూసుకుంటాం. ఆర్డర్‌లో ఉన్నాయి. నెక్స్ట్ అవి ఎన్ని టర్మ్స్ 1, 2, 3, 4, 5, 6 1, 2, 3, 4, 5, 6, 7, 8 టర్మ్స్ ఉన్నాయి. 8 టర్మ్స్ అంటే ఈవెన్ టర్మ్స్. ఈవెన్ ఉన్నప్పుడు ఏం చేస్తదండి మనకు మీడియన్ అంటే ఏం వేసుకుంటాం? మధ్యలో ఉన్న 2 టర్మ్స్‌ని యొక్క యావరేజ్. అంటే x+6 x+4/2 ఇది దీని యొక్క మీడియన్ అన్నమాట. సో, మధ్యలో అంటే చూసుకోండి ఇటుపక్క 3, ఇటుపక్క 3 అంటే ఈ 2 మధ్యలో అన్నట్టు. ఆ విధంగా మీరు ఇవి సెట్ చేసుకోవాలి. ఇది మనకి మీడియన్ అవుతది యాక్చువల్‌గా. బట్ మనకి మీడియన్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి? 16 అని ఇచ్చారు. సరే 16 ఈక్వల్ టు x+x 2x + 6 + 4 10/2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 ఇంటూ 16 32 ఈక్వల్ టు 2x + 10 సో, 10 ఇటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 32 - 10 సో, 2x ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? 22 x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ చేస్తే అటుపక్క పంపించేస్తే డివైడ్ చేస్తది. సో, టోటల్‌గా మనకి x ఈజ్ ఈక్వల్ టు 11. తర్వాత క్వెషన్ చూస్తే ఏ గ్రేటర్ దెన్ 0 అన్నారు. ఏ, ఏ+1 అలా అని చెప్పి మనకు అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఫైండ్ మీడియన్ అని అడుగుతున్నారు. ఇక్కడ ఆర్డర్‌లో ఉన్నాయని చెప్పి ఇచ్చేసాడు. కానీ ఇక్కడ ఆర్డర్‌లో ఉన్నాయని ఏం చెప్పివ్వలేదు. కానీ మరి ఏది పెద్దదవుతది? ఏది చిన్నదవుతదని మనకు తెలీదు. ఎందుకు తెలీదు? ఏ వాల్యూ మనకు తెలీదు కాబట్టి. కానీ ఇక్కడ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అన్నాడు కదండీ! అంటే 0 కన్నా గ్రేటర్ దెన్ వాల్యూ మనం ఒకటి తీసుకుందాం. ఎగ్జాంపుల్‌కి మీకు అర్థం అవ్వడం కోసం ఫర్ ఎగ్జాంపుల్‌కి 2 తీసుకుందాం. అప్పుడు ఇదేమవుతది? 2 2 + 1 3 2 + 2 4 2 + 3 5 2 + 4 6 తర్వాతది 7 అవుతది. చూసారా?
అంటే మనం ఏ ప్లేస్‌లో ఏ వాల్యూ తీసుకున్నా గానీ, అన్నిటికంటే చిన్నదిది, అన్నిటికంటే పెద్దదిది. అంటే దీనికన్నా పెద్దదిది, దీనికన్నా పెద్దదిది. ఇవి ఆర్డర్ మనకి ఏ ఆర్డర్‌లో ఉన్నట్టు స్మాల్ టు బిగ్ అన్నమాట. అంటే ఇవి ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్‌లో ఉన్నట్టు. ఇప్పుడు మరి మీడియన్ ఏమవుతదంటే అవి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. ఈవెన్ కాబట్టి మధ్యలో 2 టర్మ్స్ యొక్క యావరేజ్ అంటే a+2 ప్లస్ a+3/2 యావరేజ్ అంటే మనం ఏ టర్మ్స్‌కైతే యావరేజ్ కట్టాలో ఆ రెండిటిని ప్లస్ చేసి బై 2 చేయాలి. సో, a+a అంటే 2a ప్లస్ 2+3 5/2. సో, దీన్ని మీరు 1/2 ఇంటూ 2a + 5 అని కూడా రాసుకోవచ్చు. విచ్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్. హ్మ్. సిక్స్త్ క్వెషన్ అండి. మీడియన్ ఆఫ్ అని చెప్పి మనకి ఒక నొటేషన్ ఇచ్చారు చూడండి. ఇక్కడ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఎక్స్ సచ్ దట్ దీన్ని సచ్ దట్ అని చదవాలి. 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 7 అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్. అంటే ఇక్కడ మనకి ఒక సెట్ ఇచ్చినట్టన్నమాట. ఓకే. అయితే ఆ సెట్‌లో మనం అబ్జర్వేషన్స్ తీసుకోవాలి ఆ సెట్‌లో నుండి. సరే. కండిషన్ ఏంటి? ఫస్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్ అని అన్నాడు. అంటే న్యాచురల్ నంబర్స్ అంటే తెలుసు కదండీ! ఏంటి? న్యాచురల్ నంబర్స్ అంటే కౌంటింగ్ నంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1, 2, 3 సో ఆన్. ఓకే. సరే. అంటే ఈ వాల్యూస్ మనం తీసుకోవాలి. అది కూడా ఎక్కడి నుండి ఎక్కడి వరకు? 1 నుండి 7 వరకు. మరియు ఇక్కడ చూడండి సింబల్ 1 ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 7 అంటే 1 కూడా వస్తుంది. లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు సింబల్ ఏందంటే ఆ వాల్యూ కూడా ఇంక్లూడ్ అవుతుంది అని అర్థం. ఓకే. అంటే 1 నుండి 7 వరకు అన్నీ వస్తాయి. సో, ఇది మనకి అబ్జర్వేషన్స్. ఇప్పుడు డైరెక్ట్‌గా దానికి మీడియన్ ఎంత అవుతుందండి? మనకు ఆడ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాబట్టి మధ్యలో ఒక వాల్యూ వచ్చేస్తది కదా! సో, దిస్ ఈస్ ద మీడియన్. అదే ఈవెన్ అయితే మధ్యలో ఉన్న 2 వాల్యూస్ యొక్క యావరేజ్ ఫైండ్ ఔట్ చేస్తాం. ఓకే. సరే. సెవెంత్‌ది మోడ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. ఫస్ట్ మోడ్ అంటే ఏంటండి? మోస్ట్ రిపీటెడ్ వాల్యూ ఇన్ ద గివెన్ అబ్జర్వేషన్స్ ఈజ్ మోడ్ అని చెప్పొచ్చు మనము. అయితే మరి n న్యాచురల్ నంబర్స్ అన్నాడు. అంటే 1, 2, 3, 4 సో ఆన్ n వరకు. ఇక్కడ న్యాచురల్ నంబర్స్ అనంగానే మనకు నంబర్ రిపీట్ అవ్వదు. అవునా కదా! 1, 2 ఆ తర్వాత కౌంటింగ్ +1 అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. అంతేగాని మనకి ఇక్కడ ఎక్కడన్నా ఈవెన్ సింగిల్ వాల్యూ అన్నా రిపీట్ అవుతదా? అసలు ఏ వాల్యూ కూడా రిపీట్ అవ్వదు. ఇంకా ఏ వాల్యూ కూడా రిపీట్ అవ్వకపోతే మోడ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఎగ్జిస్ట్ అవ్వదు మీన్స్ ఇంక మోడ్ ఉండదు. మోడ్ నాట్ ఎగ్జిస్ట్ అని రాయొచ్చు. లేదంటే నో మోడ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆప్షన్స్‌లో ఏది ఇస్తే అది. నెక్స్ట్. ఎయిత్‌ది. ఇన్ హిస్టోగ్రామ్ ఫస్ట్ వాట్ ఈస్ హిస్టోగ్రామ్? హిస్టోగ్రామ్ అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా. మనం డేటాని జనరల్‌గా గ్రూప్డ్ డేటా లేదంటే అన్‌గ్రూప్డ్ డేటాగా రిప్రజెంట్ చేసుకుంటాము. అలాగే గ్రాఫ్స్ యూజ్ చేసి కూడా మనం డేటాని రిప్రజెంట్ చేసుకోవచ్చండి. దట్ రిప్రజెంటేషన్ ఈస్ కాల్డ్ హిస్టోగ్రామ్ అని. హిస్టోగ్రామ్‌లో విడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ రిప్రజెంట్స్. హిస్టోగ్రామ్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ విధంగా ఉంటదండి. ఇందులో ఈ వెడల్పు ఉంది కదా! ఇవి రెక్టాంగిల్స్ అంటే ఇవి. ఈ రెక్టాంగిల్స్ యొక్క వెడల్పు అంటే ఇది దేనికి సంబంధించింది? అది దేన్ని రిప్రజెంట్ చేస్తది అంటే క్లాస్ ఇంటర్వెల్‌ని రిప్రజెంట్ చేస్తదండి. ఓకేనా? అంటే ఇగ ఇప్పుడు 10-15 ఇంతమంది, 15-20 ఇంతమంది. అంటే బేస్డ్ ఆన్ ద డేటా అక్కడ మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఇది ఏంటి అన్నది వస్తది. ఓకే. సో, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి థియరిటికల్ క్వెషన్ కాబట్టి. సో, నెక్స్ట్. ఇక నైన్త్ క్వెషన్‌కెళ్ళిపోతే సమ్ ఆఫ్ మీన్, మీడియన్ అండ్ మోడ్ అని చెప్పి మనకు డేటా ఇచ్చాడు. చాలా జాగ్రత్తగా చూడాలండి ఇది. మీకు ఈజీయే. కాకపోతే ఎక్కడైనా చిన్న కన్‌ఫ్యూజ్ అయ్యామంటే పోతది సమ్ అంతా. ఫస్ట్ మీన్ ఫైండ్ ఔట్ చేద్దాం. మీన్ అంటే ఏంటండి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నేను అంత పెద్ద ఏసాను కదండీ! మీరు కంగారు పడొద్దు. నేను సింపుల్‌గా చెప్తాను చూడండి. అంటే వీటినన్నిటిని కలిపాలి ఇవి ఎన్నున్నాయో కౌంట్ చేయండి. కౌంట్ చేస్తే మీకు 16 వస్తాయి. ఓకే. అన్నిటిని కలిపేటప్పుడు చూడండి 0 ఎలాగ మనం తీసేయొచ్చు. 2, 2 ఎన్నున్నాయి? 2 అంటే 2 2 జా 4 నెక్స్ట్ 3 ఎన్నున్నాయి? 3 అంటే 3 3 జా 9 4 ఒకటే అంటే 4 మళ్ళీ 5 ఎన్నున్నాయండి? 4 అంటే 5 4 జా 20 6 36 సారీ 2 2 కదా! సో, 6 2 జా 12 మళ్ళీ 7 ఒకటే 8 8 జా సారీ 8 8 జా కాదు 8 2 ఉన్నాయి కాబట్టి 8 2 జా 16 సో, వీటిని యాడ్ చేసేసుకుంటే మీకు ఆన్సర్ 72 వస్తుంది. ఓకే. ఇలాంటి డైరెక్ట్‌గా మనం యాడ్ చేసేటప్పటికి అంటే 1కి 2 సార్లు చూసుకోండి. ఓకే. ఎందుకంటే ఎక్కడన్నా చిన్న మిస్టేక్ రావచ్చు. దానివల్ల బిట్ అంతా పోతది కదా! అవునా కాదా? సరే. టోటల్‌గా వీటిని యాడ్ చేస్తే మనకి 72 వచ్చిందండి. డినామినేటర్‌లో 16 సో, మీకు దీన్ని సింప్లిఫై చేసుకుంటే 4.5 నెక్స్ట్ మీడియన్.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ ఎన్ని ఉన్నాయండి మనకి 16 టర్మ్స్ ఉన్నాయి. అవునా కదా? అంటే ఇందులో మళ్ళీ మిడిల్ వాల్యూస్ ఈ 16 అంటే ఈవెన్ నంబర్స్ కదా! ఈవెన్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటిలో మిడిల్ 2 వాల్యూస్ యొక్క యావరేజ్ తీసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి 2 తీసుకుంటే సరిపోతుందేమో. ఇటుపక్క 1, 2, 3, 4, 5, 6, 7 ఇటుపక్క 7 వచ్చాయి. 1, 2, 3, 4, 5, 6, 7 ఇటుపక్క కూడా 7 వచ్చాయి. సో, ఈ రెండిటి యొక్క అంటే ఈ 2 మిడిల్ వాల్యూస్ యొక్క యావరేజ్. యావరేజ్ అంటే ఇందాకే చెప్పాను కదా! ఈ రెండిటిని యాడ్ చేసి 2తో డివైడ్ చేయండి. 5 + 5/2 5 + 5 అంటే ఎంతండి? 10. 10/2 అంటే ఎంతండి? 5. సో, 5 ఈస్ ద మీడియన్. నెక్స్ట్ మోడ్. మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ వాల్యూ. ఏది ఎక్కువగా రిపీట్ అయింది చూడండి అన్నిటికంటే 5. సో, దిస్ ఈ మోడ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు ఈ మూడిటిని యాడ్ చేసేయండి. 4.5 + 5 + 5 అంటే 10 + 4.5 సో, 14.5 ఈస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 10థ్ బిట్ అండి. కొంచెం లెంతీ బిట్ కొంచెం జాగ్రత్తగా చూడండి. ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. ఇచ్చిన వాల్యూస్ అసెండింగ్ ఆర్డర్‌లో ఉన్నాయంట. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ అండ్ మీడియన్ ఈస్ 27. ఈ డేటాకి సంబంధించిన మీడియన్ కూడా మనకి ఎంత ఇచ్చారు? 27 అని ఇచ్చారు. దెన్ ఫైండ్ మీడియన్ వెన్ 20 ఈస్ రీప్లేస్డ్ బై 40. ఈ అబ్జర్వేషన్స్‌లో 20 ప్లేస్‌లో 40 పెడితే మీడియన్ ఎంతొస్తది అని అడుగుతున్నారు. ఫస్ట్‌లీ మనం ఈ క్వెషన్ సాల్వ్ చేసే ముందు ఫస్ట్ అసలు ఎక్స్ వాల్యూ ఎంత అనేది ఫైండ్ ఔట్ చేయాలండి. ఇవి ఎలాగే అసెండింగ్ ఆర్డర్‌లో ఉన్నాయన్నారు కదా! దీనికి ఫస్ట్ మీడియన్ ఫైండ్ ఔట్ చేస్తున్నాను. మీడియన్ అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. అంటే మిడిల్ మోస్ట్ 2 వాల్యూస్ యొక్క యావరేజ్ మీడియన్ అవుతది. అంటే చూడండి మీరు మిడిల్ మోస్ట్ వాల్యూస్ కూడా ఎలా తీసుకోవాలంటే ఇటుపక్క, ఇటు సైడ్ కూడా సమానంగా వాల్యూస్ ఇటుపక్క 3, ఇటుపక్క 3 చూడండి మధ్యలో ఎన్నొచ్చాయి? 2. ఈ 2 కూడా మిడిల్ మోస్ట్ వాల్యూస్. వీటి యొక్క యావరేజ్. యావరేజ్ అంటే ఈ రెండిటిని యాడ్ చేసి బై 2 చేయాలి. అంటే 26 + x/2. సో, మరి మీడియన్ కూడా మనకి ఇచ్చేసారు ఎంత? 27 అని. సో, మీడియన్ ప్లేస్‌లో 27 ఏసుకున్నాం. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్. 2 × 27 = 26 + x 2 × 27 అంటే 54. ఈ 26 ఇటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే -26. సో, టోటల్‌గా x ఎంతొచ్చిందండి? 28. ఇప్పుడు మనకిచ్చిన డేటాలో 20 ప్లేస్‌లో 40 రాసాం. ఎందుకంటే మరి మీడియన్ అడిగాడు కదా! 20 ప్లేస్‌లో 40 పెడితే మీడియన్ ఎంత అని అడిగాడు. అందుకని 20 ప్లేస్‌లో 40 పెట్టుకున్నాను. అండ్ ఈ x మనకు 28 వచ్చేసింది కదా! ఓకే. ఇప్పుడు డైరెక్ట్‌గా దీనికి మీడియన్ కనిపెట్టేయకుండా ఫస్ట్ ఆర్డర్‌లో అరేంజ్ చేసుకోవాలి అసెండింగ్ ఆర్డర్‌లో. అంటే 18, 24, 26 ఎక్స్ అంటే 28, 29, 30, 31 ఇంకా 40 చివరిదొస్తది. ఇప్పుడు చూడండి మిడిల్ మోస్ట్ వాల్యూస్ ఇటుపక్క 3, ఇటుపక్క 3 అంటే ఈ 2 కూడా మిడిల్ మోస్ట్ వాల్యూస్. ఈ రెండిటి యొక్క యావరేజ్ 28 + 29/2 28 + 29 అంటే 57 అండి. 57/2 అంటే 28.5 ఈస్ ద ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ 11థ్ ప్రాబ్లమ్ అండి. చూసి అసలుగా కంగారు పడొద్దు. ఇది మీకు అర్థం అవ్వడం కోసం, మీకు ఇంకా బాగా అర్థం అవ్వడం కోసం ఇయన్నీ వేశాను. మీకు అర్థమైందనుకోండి మీరు వితిన్ సెకండ్స్‌లో చేసేస్తారు ఇది. బట్ మరి మీకు అర్థం అవ్వదు కదా అది. ఎలా చేయాలి ఏంటనేది మీకు ఆ ప్రాసెస్ అర్థం అవ్వడం కోసం ఇదంతా వేశాను. ఒకసారి క్వెషన్ చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి ఇది. మీన్ ఆఫ్ 11 రిజల్ట్స్ అంటే 11 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ 30 అన్నాడు. అండ్ మీన్ ఆఫ్ ఫస్ట్ 6 రిజల్ట్స్ ఈ 11లో ఫస్ట్ 6 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ 28 అన్నాడు. అండ్ లాస్ట్ 6 రిజల్ట్స్ యొక్క మీన్ 32 అన్నాడు. అయితే సిక్స్త్ టర్మ్ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఇక్కడ 11 అబ్జర్వేషన్స్ కదండి. నేను వాటిని ఏమనుకున్నానంటే x1, x2, x3 సో ఆన్ x11 అని అనుకున్నాను. ఇప్పుడు ఈ 11 అబ్జర్వేషన్స్ యొక్క మీన్ అంటే ఏమవుతది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే వీటినన్నిటిని యాడ్ చేసి బై ఎన్ని మొత్తం 11 ఈక్వల్ టు మీన్. మీన్ అంటే మనకు మళ్ళీ ఇచ్చేసారు కదా! ఎంతనిచ్చారు? 30. ఓకే. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే నెక్స్ట్ స్టెప్ ఇదొస్తది. అంటే మనకొచ్చిన క్లూ ఇది. ఓకే. నెక్స్ట్ చూడండి. మీన్ ఆఫ్ ఫస్ట్ 6 ఫస్ట్ 6 అంటే ఏమొస్తాయండి? ఇక్కడ నుండి ఇక్కడికి. అంతేగా. వీటి యొక్క మీన్ ఎంతంట? 28 అన్నాడు. వీటి యొక్క మీన్ అంటే మళ్ళీ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వీటన్నిటిని కలపండి బై ఈ ఎన్నున్నాయి? 6 ఈక్వల్ టు మీన్ ఎంత అన్నాడు? 28. మళ్ళీ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 6 × 28 అంటే యాక్చువల్లీ 28ని 28/1 అని రాసుకుంటామండి. రాసుకున్న తర్వాత 1తో దీన్ని ఇంటూ చేస్తే ఇదొస్తది. ఈక్వల్ టు 6తో ఇంటూ చేస్తే ఇదొస్తది. ఇది మనకు ఇంకొక క్లూ. నెక్స్ట్ ఇంకోటేంటి? మీన్ ఆఫ్ లాస్ట్ 6 రిజల్ట్స్. మనకున్న దాంట్లో లాస్ట్ 6 రిజల్ట్స్ అంటే లాస్ట్ నుంచి కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6 అంటే లాస్ట్ 6 రిజల్ట్స్ అంటే ఇవి. x6 నుంచి x11 వరకు.
వీటి యొక్క మీన్ ఎంత అన్నాడండి 32 అన్నాడు. సేమ్ మళ్ళీ మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో, x6 నుండి x11 వరకు బై 6 ఈక్వల్ టు 32. మళ్ళీ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మీకు ఇది వస్తది. ఇప్పుడు ఇదంతా బానే ఉంది. మనకి x6 ఎలా వస్తది అనంటే జాగ్రత్తగా చూడాలండి. దీన్ని కలిపేయండి. అంటే ఏమొస్తాయి ఇక్కడ x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 ప్లస్ x5 ప్లస్ x6 ఇటు పక్క. 2 ఈక్వేషన్స్‌ని యాడ్ చేస్తున్నప్పుడు ఎల్‌హెచ్‌ఎస్‌ని యాడ్ చేయాలి. ఈక్వల్ టు ఆర్‌హెచ్‌ఎస్‌ని యాడ్ చేయాలి. ఫస్ట్ మనం ఇది రాసుకున్నాం. తర్వాత ప్లస్ ఇవి కూడా యాడ్ చేయండి. అంటే x6 ప్లస్ x7 ప్లస్ x8 ప్లస్ x9 ప్లస్ x10 ప్లస్ x11 ఈక్వల్ టు 168 ప్లస్ 192. ఓకే. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక x6 పక్కన పెడితే ఇక్కడ చూడండి x1 నుండి x11 వరకు మొత్తం కలిపితే ఆన్సర్ ఎంత వస్తుందండి మనకి 330 వస్తుందా లేదా? అంటే ఇది పక్కన పెడితే చూడండి x1 నుండి అలా x11 వరకు అంటే వీటి మొత్తం వాల్యూ ఎంత అవుతుందండి మనకి 330 ప్లస్ మరి x6 ఒకటి పక్కన పెట్టాం కదా దట్ ఈక్వల్ టు 168 ప్లస్ 192 అంటే మనకి ఎంత అవుతుంది 360 ఒకసారి 360 వస్తుంది కదండి. ఇప్పుడు ఈ x6 కావాలంటే దీన్ని అటుపక్క పంపించేయండి. ఏమవుతుంది x6 ఈక్వల్ టు 360 మైనస్ 330 x6 ఈక్వల్ టు 30. ఓకే. సో, ఇది మనకి యాక్చువల్‌గా ప్రాబ్లము. లేదు మేము డైరెక్ట్‌గా షార్ట్‌కట్‌లో చేసేయాలి అంటే వీటి రెండిటిని యాడ్ చేసేయండి. ఈ రెండిటిని యాడ్ చేసి అందులోంచి తీసేయండి. సో, అప్పుడైనా మీకు ఆన్సర్ వస్తది. కానీ అది ఎందుకు చేస్తున్నామని మీకు తెలియదు కదండీ. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఇప్పుడు షార్ట్‌కట్‌లో చెప్పడం ఓకే. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. బట్ ఇప్పుడు ఏదైనా కొత్త ప్రాబ్లమ్ ఇస్తే ఎలా చేయాలి ఏంటంటే మీకు తెలీదు కదా! ఇప్పుడు నేను షార్ట్‌కట్ డైరెక్ట్‌గా రెండిటిని యాడ్ చేసి ఇందులోంచి తీసేయండి అంటే ఆన్సర్ వచ్చేస్తది ఓకే. బట్ ఒకవేళ ఇదే ప్రాబ్లమ్ కొంచెం మార్చిస్తే ఎలా చేయాలని మీకు అర్థం కాదు. అందుకనేంటంటే షార్ట్‌కట్ నేర్చుకోవాలి. దాంతో పాటు ఇది కూడా ప్రాసెస్ కూడా చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ 12థ్ బిట్ అండి. ఇఫ్ ఎ సిరీస్ హాస్ మోర్ దెన్ 1 మోడ్ దెన్ ద డేటా ఈస్ కాల్డ్. అంటే మనకి ఒక్కొక్క డేటాకి మోడ్ ఒక్కటే కాకుండా ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి టైప్ ఆఫ్ డేటాని అంటే పర్టిక్యులర్‌గా చెప్పాలంటే ఇప్పుడు మోడ్ ఓన్లీ ఒకటే ఉందనుకోండి దాన్ని యూని మోడల్ డేటా అని అంటాం. కంపల్సరీగా 2 ఉంది అని మనకి ఇస్తే అప్పుడే దాన్ని బై మోడల్ డేటా అని అంటాం. ఓకే. అలాగే ట్రై మోడల్ డేటా అని కూడా అంటూ ఉంటాము. బట్ మాక్సిమం అలా అడగరు. ఇలా ఒక డేటాకి మోడ్ ఒకదానికన్నా ఎక్కువ ఉంటే ఆ డేటాని ఏ టైప్ ఆఫ్ డేటా అని అంటారు. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డిఫైన్డ్ డేటా అని అంటాం. ఓకే. నెక్స్ట్ 13థ్ బిట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. చాలా మీన్‌కి, మీడియన్‌కి, మోడ్‌కి రిలేట్ అయ్యి ఉన్న ఫార్ములా మీకు గుర్తుండాలి కంపల్సరీగా. ఏంటండి మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మోడ్ ఈక్వల్ టు 3, 2 మీడియన్, మీన్. ఓకేనా? జాగ్రత్తగా చూసుకోండి. చూడండి ఎంఈ అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే. ఇప్పుడు మోడ్ ఈక్వల్ టు 400 ఇచ్చేసారు. మీడియన్ ఈక్వల్ టు 500 ఇచ్చేసారు. మనం మీన్ కనిపెట్టాలి. మీన్ మనకు తెలీదు కాబట్టి x అని అనుకుందాం. సో, 3 ఇంటూ 5 అంటే 1500. 1500 ఇటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే 400 మైనస్ 1500 అంటే మైనస్ 1100 ఈక్వల్ టు మైనస్ 2x. బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ అండి. సో, 1100/2 2 ఇంటూ చేస్తుంది కదా! ఇటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే డివైడ్ చేస్తది. సో, టోటల్‌గా మీన్ ఈక్వల్ టు 550. ఓకే. లాస్ట్ 2 క్వెషన్స్ అండి. 14థ్ అండ్ 15థ్ క్వెషన్స్. ఫస్ట్ చూడండి. ఏఎం ఆఫ్ అర్థమెటిక్ మీన్ మాట ఏఎం అంటే 10 కాన్సెక్యూటివ్ 10 కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. కాన్సెక్యూటివ్ అంటే పక్కపక్కనే అని అర్థము. పాజిటివ్ ఇంటీజర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ p+1. ఇక్కడ ఫస్ట్ నంబర్ ఏమి ఇచ్చారండి p+1. ఓకే. ఇప్పుడు నాకు 5 తర్వాత వచ్చేటువంటి పాజిటివ్ ఇంటీజర్ ఏంటి చెప్పండి? అంటే ఎలా వస్తది? దీనికి +1 యాడ్ చేస్తే 6. దీని తర్వాత వచ్చేటువంటి కాన్సెక్యూటివ్ నంబర్ పాజిటివ్ ఇంటిజర్ ఏంటి 6 + 1 అంటే 7. దీని తర్వాతది అంటే +1 అంటే +1 అంటే +1 యాడ్ చేసుకుంటే వెళ్ళిపోతే తర్వాత వచ్చేస్తాయి. మనకి పాజిటివ్ ఇంటిజర్స్ అని ఇచ్చారు కాబట్టి కాన్సెక్యూటివ్ అని అన్నారు కాబట్టి. అంటే ఫస్ట్ p+1 అంటే దీని తర్వాత కావాలంటే దీన్ని +1 యాడ్ చేయండి. అంటే p+1 అంటే మొత్తం ఎంత అవుతుందండి? p+2 ఇదిగో సెకండ్‌ది. మళ్ళీ దీనికి +1 యాడ్ చేస్తే p+3 దీనికి +1 యాడ్ చేస్తే p+4 అలా మనకి ఎన్ని అంటున్నారు? 10 అన్నారు. అంటే ఇవి మాట. ఈ మొత్తం p+1, p+2, p+3 అలా p+10 వరకు. వీటి యొక్క మీన్ అడుగుతున్నాడు. ఏంటంటే మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే వీటినన్నిటిని కలపాలి బై అవి ఎన్ని ఉన్నాయో అది ఇక్కడ ఇయ్యాలి. సమ్
అంటే వీటిని ఇందులో చూడండి మొత్తం ఇవి ఎన్నండి 10 కదా! అంటే పి, పి, పి అదే ఎన్ని పి ఉంటాయి మొత్తం 10 పి. అండ్ ఇక్కడ నంబర్స్ 1, 2, 3, 4 1, 2, 3, 3, 3, 6, 6, 4, 10, 10, 5, 15, 15, 6, 21, 21, 7, 28, 28, 8 ఎంత అవుతుందండి 36, 36, 9, 45, 45, 10, 55. సో, టోటల్లీ 10p + 55/10. ఇక్కడ మీకు ఆప్షన్‌లో ఒక్కొక్కసారి ఇలా ఇస్తూ ఉంటాడు. 1/10 ఇంటూ 10p + 55. ఇక్కడితో ఒక్కోసారి ఆఫ్ చేసేస్తాడు. ఒక్కొక్కసారి ఫర్దర్‌గా సింప్లిఫై చేస్తాడు. చూడండి ఒకవేళ ఫర్దర్‌గా సింప్లిఫై చేసేలా ఉంటే డినామినేటర్‌లో ఉన్న వాల్యూ అనేది న్యూమరేటర్‌లో ప్రతి వాల్యూకి చెందుతది. అంటే 10p/10 + 55/10. సో, 10p అంటే ఇక్కడ 10, 10 పోయి p + 55/10 అంటే 5.5 ఎలా చేస్తారండి? సో, 10, 55 10 5 ఆర్ 50 రిమైండర్ 5 0.0 10 5 ఆర్ 50 రిమైండర్ 0. ఓకే. సో, దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక 15th వస్తే ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఏ 25.5 విల్ బి ద మీడియన్ అని అంటున్నాడు. ఇక్కడ మనకు ఒక డేటా ఇచ్చారు. అయితే దానికి క్వెషన్‌లో కొంచెం మిస్టేక్ ఉందని అనుకుంటున్నాను. ఆఫ్‌కోర్స్ మనం కన్సిడర్ చేసే విధానం బట్టి కొంచెం మిస్టేక్ ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ ఆర్డర్ ఇవ్వలేదండి. ఇప్పుడు ఏ అనేది అన్నిటికంటే చిన్న వాల్యూ తెలీదు, పెద్ద వాల్యూ తెలీదు, లేదంటే దేనికి దేనికి మధ్యన ఉన్నదన్నది కూడా తెలీదు. ఆఫ్‌కోర్స్ ఇది ఒక రకంగా ఆలోచిస్తే మిస్టేక్ కింద ఉంది. బట్ ఒక రకంగా చెప్పాలి అంటే వాట్ వాల్యూ ఆఫ్ ఏ 25.5 విల్ బి ద మీడియన్. అంటే మీడియన్‌కి, ఏకి కంపల్సరీ సంబంధం ఉంది. ఈ 2 డిపెండ్ అయ్యి ఉన్నాయి ఒకదాని మీద ఒకటి. సో, కంపల్సరీగా మీడియన్ నాకు ఏ అనేది వస్తది. అందుకని ఏం చేద్దామంటే మనము ఈ ఏని ఇప్పుడు 12, 19, 21 ఏ 40-50 అంటే మీడియన్‌లో ఏ వచ్చేలాగా మనం వాల్యూని అడ్జస్ట్ చేసుకుందాం ఆర్డర్‌ని. సో, అలా అడ్జస్ట్ చేసుకుంటే 12, 19 నెక్స్ట్ 21 తర్వాత ఏ 40-50 ఇక్కడ చూస్తే మిడిల్ మోస్ట్ వాల్యూస్ 21, ఏ వచ్చినాయి. వీటి యొక్క యావరేజ్ ఏంటి? మీడియన్. సో, మీడియన్ ఈక్వల్ టు 21 + a/2 మీడియన్ అంటే మనకి ఓకే. సారీ. మీడియన్ మనకొచ్చేసింది కదండీ! ఇప్పుడు మన క్వెషన్‌లో ఏమంటున్నాడు? 25.5 అనేది మీడియన్ అయితే ఏ వాల్యూ ఎంత అంటున్నాడు. అంటే మీడియన్ ప్లేస్‌లో మనం 25.5 వేసేద్దామండి. దాన్ని సింప్లిఫై చేస్తే ఏ ఎంత వస్తదో చూద్దాం. సో, 25.5 = 21 + a/2 ఏ అండి ఇది 9 కాదు. సో, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 2 × 25.5 = 21 + a. సో, 2 × 25.5 అంటే 51. సో, 21 ఇటు సైడ్ ట్రాన్స్‌పోజ్ చేస్తే 51 - 21 అంటే ఏ = 30 ఈస్ ద ఆన్సర్. అంటే ఏ = 30 వస్తే అప్పుడు మీడియన్ మనకి 25.5 వస్తదని అర్థం. సో, మనకి ఈ పేపర్‌లో ఎక్కువ క్వెషన్స్ చూసారా మీడియన్ మీద వచ్చాయి. మీడియన్ మీద ఎక్కువ క్వెషన్స్ వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.